హలో ఎవ్రీవన్. నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడు ఈ రోజు సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కోబర్నెటిస్. అసలు కోబర్నెటిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోబర్నెటిస్ ఎస్పెషల్ ఇన్ అవర్ జనరేటివ్ ఏఐ? నాట్ ఓన్లీ జనరేటివ్ ఏఐ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. జనరేటివ్ ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎనీ జావా ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, పిఎల్ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే, శాప్ ప్రాజెక్ట్స్ అయినా సరే, ఎలాంటి అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్స్, మనం ఏ లాంగ్వేజ్ అయినా కానీ డెవలప్ చేసినా కానీ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ఏంటంటే ఈ అప్లికేషన్స్ అంటే ఏంటంటే జొమాటో కానీ, జొమాటో, తర్వాత వాట్సాప్, తర్వాత ఫేస్బుక్, ఇలాంటిది. ఎలాంటి అప్లికేషన్స్ ఇవి? మొబైల్ అప్లికేషన్స్ అయినా మొబైల్ అప్లికేషన్స్ అయినా సారీ, డెస్క్టాప్ అప్లికేషన్స్ అయినా, తర్వాత ఇంకా ఎలాంటి అప్లికేషన్స్ ఉంటే ఆ అన్ని అప్లికేషన్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడానికి, మానిటర్ చేసుకోవడానికి, స్కేలింగ్ చేసుకోవడానికి, హెల్త్ చెక్ చేసుకోవడానికి, వేటిని చెక్ చేసుకోవడానికి సర్వర్స్. సర్వర్స్ సర్వర్స్ అంటే ఏంటంటే మనకి ప్రాసెస్ చేసే యూనిట్స్ అనమాట. ఆ సర్వర్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి, స్కేలింగ్ చేసుకోవడానికి, హెల్త్ చెక్ చేసుకోవడానికి, నెట్వర్కింగ్ అవి కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది చేసుకోవడానికి, లేకపోతే నెట్వర్కింగ్ బిల్డ్ చేయడానికి, వాటి మధ్య అన్నిటికీ ఉపయోగపడేది కుబర్నెటిస్. ఈ కుబర్నెటిస్ ఏంటంటే ఓపెన్ సోర్స్, అండ్ దెన్ ఇట్ ఈస్ సపోర్టెడ్, ఇట్ కంపాటబుల్ విత్ క్లౌడ్స్, క్లౌడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ప్రమిసెస్, ఆన్ ప్రెమ్, ఆన్ ప్రెమసైజ్, ఆన్ ప్రెమస్ అని అంటాం అనమాట. క్లౌడ్స్ కి సపోర్ట్ చేసింది. ఆన్ ప్రెమసెస్ లో అయినా మనం డిప్లాయ్ చేసుకోవాలంటే, మనం ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవాలన్నా కానీ ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆ సర్వర్స్ ని ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఏమేమి ఎన్ని క్లస్టర్స్ తీసుకోవాలి, ఎన్ని పాడ్స్ తీసుకోవాలి, హారిజంటల్ స్కేలింగ్ అంటే ఏంటి, లేదా వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి, అసలు క్యూబ్లెట్ అంటే ఏంటి, క్యూబ్ ప్రాక్సీ అంటే ఏంటి, వర్కర్ నోట్స్ అంటే ఏంటి, కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి, అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ కుబర్నెటిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండివిజువల్ గా. ఇదేంటి ఓన్లీ కుబర్నెటిస్ మీద నేను ప్లేలిస్ట్ చేస్తాను, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే నా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నా దారి నుంచి నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు కనుక నాకు తెలిసింది మరిన్ని వీడియోస్ మీకు అందరికీ షేర్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తానని చెప్పేసి ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీకు మీకు ఈ కంటెంట్ కనుక నచ్చకపోయినా, నచ్చినా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే, మీకు హెల్ప్ఫుల్ కాకపోయినా వేరే వాళ్ళకి హెల్ప్ అయినా, ఎవరికైతే నోటిఫికేషన్ వచ్చినా కానీ, ఎవరైతే వీడియోస్ వస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరికైతే హెల్ప్ఫుల్ అయితే, నీడ్ అయితే అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అదొక్కటే నాకు హెల్ప్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒకటి ఈ కోబర్నెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక సింపుల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. కొంచెం టైం ఇస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది అనమాట. ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది. అది ఆర్ఆర్బి గ్రూప్ డి అనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి పడింది అనమాట. అది పడి కూడా చాలా రోజులు అయింది. ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుద్ది అనేది ఒక జస్ట్ ఒక శాంపిల్ చూపిస్తాను. అది చూపించిన తర్వాత మీకు మళ్ళీ మనం సెషన్ లో కంటిన్యూ అవుదాం. ఎందుకంటే మన వీడియోస్ నుంచి అందరికి ఉపయోగపడాలి. అది ఏదైనా సరే, ఆర్ఆర్బి అయినా సరే, ఎంసెట్ అయినా, లేకపోతే యూపీఎస్సి సేవలు సరే. నాకు తెలిసింది జనరేటివ్ ఏ కాదు, టెక్నికల్ సైడే కాదు, నాన్ టెక్నికల్ సైడే కాదు, గవర్నమెంట్ సైడ్ సెక్టర్, సివిల్ సైడ్ సెక్టర్, అట్లీస్ట్ వీ షుడ్ సే సంథింగ్ అబౌట్. మనకు తెలిసింది కొంతమందికి హెల్ప్ఫుల్ చేస్తే అది ఏంటంటే మాట ద్వారా. ఎవరికైతే మిస్ అవుతారో, చూసుకోవడం తెలియదో, ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మిస్ అయినా కానీ వాళ్ళకు కూడా ఇక్కడ హెల్ప్ఫుల్ అయ్యే ఉద్దేశంతో నేను ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి కొంచెం స్మాల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ చేశాను. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిందంటే ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎంత ఏజ్ ఉండాలి? ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బికి గ్రూప్ డి అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ అనమాట. 10th క్లాస్ ఈజ్ ద ఇదేంటి ఇలా చాలా వరస్ట్గా ఉంది ఈ పేజీ. మనకు అన్ని యాడ్స్ వస్తున్నాయి, ఇది వద్దు. మనం ఇది తీసుకుందాం. ఏంటంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ కి మనకి
మనకి మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 10th. మనం మినిమం ఏజ్ ఫస్ట్ ఏంటంటే మనం ఏజ్ చెక్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఏం సిలబస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆర్ఆర్బికి ఇది ఒకటే జస్ట్ 5 minutes లో కంప్లీట్ చేస్తాను. ఆర్ఆర్బి అంటే తెలుసు కదా మనకి, రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, దీనికి ఎంత నోటిఫికేషన్ ఇచ్చారంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఓవరాల్ ఇండియా, నాట్ ఆంధ్ర తెలంగాణ కాదు, ఓవరాల్ ఇండియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 32,438 పోస్ట్స్ ఉన్నాయి. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్. దానికి ఎలిజిబిలిటీ 10th క్లాస్. ఈ 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తులు ఎవరైనా సరే, కాకపోతే ఏజ్ లిమిట్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి అంటారు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 32,438 పోస్టులు రిలీజ్ చేశారు. అది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్వాలిఫికేషన్ ఏంది, 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఏంటంటే ఏజ్ లిమిట్ 18 years to 36 years. మీకు ఏజ్, మీరు 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి మీ ఏజ్ 18 years నుంచి 36 years మధ్య ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏంది, 32,438 పోస్ట్ ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ 18 years నుంచి 36 years వరకు. ఈ ఏజ్ మధ్యలో ఎవరున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి, ఎండ్ డేట్ ఎప్పుడు వరకు ఎండ్ అయిపోద్ది అప్లై చేసుకోవడానికి, అప్లికేషన్ చేసుకోవడానికి. అదొక్క నిమిషం చెప్పేసి నేను మళ్ళీ మన సెషన్లోకి రీజాయిన్ అవుతాను. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, January 23 అంటే ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. ఈరోజు 26 కదా, 3 days అయిపోయింది. January 26 అంటే 23rd January 1st 2025 నుంచి ఎప్పుడు దాకా మనకి February 22 అంటే 1 month డేట్ ఇచ్చాడు. మీరు కంపల్సరీగా అప్లై చేసుకున్న వాళ్ళు వెళ్ళండి, గుడ్. చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం తెలియని వాళ్ళు నాకు మెసేజ్ చేసినా కానీ, మెయిల్ చేసినా కానీ, వాట్సాప్ చేసినా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలని. ఇప్పుడు మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ 10th క్లాస్ పాస్ కాకపోయినా కానీ ఐటీఐ ఐటీఐ ఎవరైతే చేశారో, ఐటీఐ ఏంటంటే మనం 10th క్లాస్ తర్వాత డిప్లొమా ఒకటి ఉంది, ఐటీఐ ఒకటి ఉంది. ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ 10th క్లాస్ వాళ్ళకి ఈ రెండు ఎవరైతే కంప్లీట్ చేశారు, ఎందుకన్నా హైయర్ స్టాండర్డ్ డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ నో ప్రాబ్లం. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ అండ్ దెన్ 10th క్లాస్. ఎవరైతే ఈ ఐటీఐ 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో, ఏజ్ 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. మినిమం 10th క్లాస్, ఐటీఐ, 32,438 పోస్టులు ఉన్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ డేట్ January 23, 1, 2025 నుంచి 22/2/2025 వరకు. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా వెరిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి సిబిటి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మనకి పేపర్ పెన్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఆన్లైన్లో ఉంటుంది అనమాట. మన సెంటర్కి వెళ్తే మనకు కంప్యూటర్ ఇస్తాడు, ఆ కంప్యూటర్లో రాసుకునే దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాన్నే సిబిటి టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇది కనుక మనం పాస్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మన కళ్ళు గురించి లేదా కాళ్ళు గురించి, మన ఫిజికల్ బాడీ గురించి టెస్ట్ చేస్తారు. అది ఫిజికల్ ఎలిజిబుల్ ఎఫిషియన్సీ టెస్ట్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి మనం ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్. 3 రకాలుగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. 3 ways. అంటే ఒకటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 2 పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇన్ని విధాలుగా మనల్ని 3 రకాలుగా ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్ గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మళ్ళీ దీంట్లో నెగిటివ్ మార్క్ కింద ఉంది. అంటే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 90 క్వశ్చన్స్ ఉంటాయి. సారీ 90 minutes ఉంటుంది. 100 క్వశ్చన్స్ మీకు ఇంకొకసారి క్లారిటీ ఇస్తాను. నేను ఇంకొకసారి మళ్ళీ మీరు తప్పు చెప్తున్నాను అనుకోవద్దు. ఇది అయిపోయింది జస్ట్ క్యాజువల్ గా లాస్ట్ మినిట్. ఇక్కడ ఇది రైల్వే రిక్రూట్ మోడ్. ఎవరికైనా చూసుకోవాలంటే ఏవేవి కొన్ని పోస్ట్ మ్యాన్ బి ట్రాఫిక్ లో 5,550 పోస్టులని, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 ఇంజనీరింగ్ 13,187 ఉన్నాయి. అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ మెకానికల్ ఉన్నాయి 2,587.
అసిస్టెంట్ టిఆర్డి ఎలక్ట్రికల్ 1381, అసిస్టెంట్ ఎస్ఎన్టి 2012, అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ 3077, అదర్ పొజిషన్స్ వేరియస్ 5136, మొత్తంగా అయితే 32,438 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడికి ఏజ్ రిలాక్సేషన్ నేను చెప్పాను 18 నుంచి 36 సంవత్సరాలు ఉన్నాయి. ఎంత డ్యూరేషన్ ఎంత 90 మినిట్స్. 90 మినిట్స్ అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తారు? ఇక్కడ లాస్ట్కి వచ్చేసాను, ఇది ఒక్కటి చెప్పేసి కంప్లీట్ చేస్తా. మనకి ఎన్ని 90 మినిట్స్. 90 మినిట్స్ అంటే 3 గంటలు. 3 గంటలు అంటే అవర్కి వచ్చేసి ఎంత ఎన్ని మినిట్స్ 60 మినిట్స్ కాబట్టి అంటే 1.5 అవర్. 1.5 అవర్ 90 మినిట్స్ అంటే 1.5 అవర్. 90 మినిట్స్ అంటే మనకి 1.5 అవర్. 1.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సబ్జెక్ట్స్ ఏమిటి? జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. దిస్ ఈస్ ద సిలబస్. ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్, నో మార్క్స్ ఆర్ అవార్డెడ్. డిఫరెంట్ స్టాండర్డ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎదుర్కొంటుంది. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ తర్వాత. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే, అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూడండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 500, 400 రీఫండ్ ఇస్తారు ఆఫ్టర్ అపీరింగ్ ఇన్ సిబిటి. మనకి ఎప్పుడైతే 500 ఫీజు కట్టించుకుంటారు, మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మనకు 400 ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడి, ఉమెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ వాళ్ళకి 250. మళ్ళీ ఫుల్ రీఎంబర్స్మెంట్. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఇది దీంట్లో ఆర్ఆర్బి గురించి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అది ఎవరైనా సరే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10th క్లాస్ కానీ ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా బీటెక్ చేయొచ్చు, డిగ్రీలు చేయొచ్చు, ఎవరైనా నో ప్రాబ్లం. కాకపోతే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. 23వ తారీఖు నుంచి ఈ నెల 1/1/2025 నుంచి 22/2/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 32,438 పోస్టులు ఉన్నాయి. ఎంత? 1.5 అవర్ డ్యూరేషన్ టైము. తర్వాత 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఏమేమి సిలబస్ ఉంటుందంటే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను దీని మీద మళ్ళీ లెక్చరర్స్ సపరేట్ గా మన జనరేటివ్ కోర్స్ కాకుండా వేరే విధంగా లెక్చరర్స్ చేస్తాను. షార్ట్ కట్స్ క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్, యాజ్ వెల్ as నేను కూడా క్వశ్చన్ పేపర్స్ రెడీ చేసి పెడతాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ నంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ కోర్స్ కూడా సపరేట్ గా బ్యాచ్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఛానల్ కూడా రెడీ చేద్దాం. థ్యాంక్ యూ. నేను మళ్ళీ జనరేటివ్ సెషన్కి వచ్చేస్తాను. ఇది ఇంతటితో ఈ ఈ ఈ పార్ట్. ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి, అంటే మనం ప్రతిదీ అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాను. అందరికి ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతోనే ఇది చెప్పాను అనమాట ఇన్ బిట్వీన్. ఎందుకంటే ముందు మన కోర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకేం చేస్తానంటే, ఇప్పుడు అసలు కోబర్నెటిస్, వాట్ ఈస్ కోబర్నెటిస్ అండ్ దెన్ కోబర్నెటిస్ K8S అని ఎందుకన్నారు, అసలు ఏమేమి ఆర్కిటెక్చర్ ఉంటుంది, అసలు పాడ్ అంటే ఏంటి, అసలు కంటైనర్ అంటే ఏంటి, తర్వాత మన కంటైనరైజేషన్ అంటే ఏంటిది, అసలు ఇవన్నీ, తర్వాత డాకర్ అంటే ఏంటి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇంతటితో ఇది అవసరం లేదు. నేను మన సెషన్కి వెళ్ళిపోదాం. మన సెషన్కి వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఆల్రెడీ కోబర్నెటిస్ K8S ఎందుకన్నా, అసలు కోబర్నెటిస్ అంటానికి ఏమేమి కంపెనీ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ ని సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ ఏమేమి ఉన్నాయంటే ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, అజ్యూర్ ఉంది. ఇంకా ఏవైతే ఐబిఎం క్లౌడ్, అలీబాబా క్లౌడ్, ఏవైతే మీ ఆర్గనైజేషన్ లో క్లౌడ్ యాక్సెస్ ఉందో ఆ ప్రొవైడర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. కోబర్నెటిస్ ఆన్ ప్రెమిసెస్ అంటే మనం లోకల్ గా చేసుకోవచ్చు, లేకపోతే క్లౌడ్ ప్రొవైడ్ ద్వారా ఏం చేయొచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్, అది డెస్క్టాప్ అప్లికేషన్స్ అయినా కానీ, మొబైల్ అప్లికేషన్స్ అయినా కానీ. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో స్లైడ్ లోకి మూవ్ అవుతున్నాను. వాట్ ఈస్ కోబర్నెటిస్? అసలు వాట్ ఈస్ కోబర్నెటిస్, మీకు వాట్ ఈస్ కోబర్నెటిస్ అనేది తెలియాలి కదా. అసలు వాట్ ఈస్ కోబర్నెటిస్? కోబర్నెటిస్ an ఓపెన్ సోర్స్ సిస్టమ్, దట్ ఆటోమేట్స్ డిప్లాయ్మెంట్. మనం ఆటోమేట్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేయొచ్చు అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఈ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు అండ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఏవి? కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఏది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఉన్నో వాటిని మాత్రమే డిప్లాయ్మెంట్, స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అదేంటిది? ఓపెన్ సోర్స్. కోబర్నెటిస్ ఓపెన్ సోర్స్. దీన్ని ఆల్సో నోన్ యాజ్ K8S అంటారు. K8S అంటారు. ఎందుకు K8S అన్నామంటే చూడండి, ఇక్కడ K ఉంది, ఇక్కడ S ఉంది. తెలిసిన వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేయండి. తెలియకపోతే నేను చెప్తానండి. ఇప్పుడు కేకి ఎస్ కి మధ్యలో 8 ఉంది. ఇక్కడ చూడండి, కోబర్నెటిస్ కదా, కేకి మధ్యలో ఎస్ ఉన్నానంటే UBERNETIS
NETE. ఇప్పుడు లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8. ఎందుకని కేకి ఎస్ కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ ఉన్నాయి కనుక అందుకని K8S అంటారు అనమాట. అది షార్ట్ ఫామ్ ఆఫ్ కోబర్నెటిక్స్. కోబర్నెటిక్స్ షార్ట్ ఫామ్ ఏంటంటే K8S. ఎందుకు K8S అని రాశారంటే కేకి ఎస్ కి మధ్యలో 8 లెటర్స్ ఉంటాయి కనుక అందుకని రాశారనమాట. అందులో మనం ఏమంటాం? EC2 అని అంటాం కదా. EC2 అంటే సి అంటే 2 లెటర్స్, 2 లెటర్స్ సి, 2 లెటర్స్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం కదా. అందుకని చెప్పేసి K8S. ఇక్కడ వాట్ డస్ కోబర్నెటిక్స్ డు? ఇది ఏం చేస్తుంది అంటే డిప్లాయ్మెంట్ చేస్తుంది. ఎలా డిప్లాయ్మెంట్ చేస్తుంది? ఆటోమేటికల్ డిప్లాయ్మెంట్. ఏం చేస్తుంది? అప్లికేషన్. ఏం అప్లికేషన్స్? కంటైనరైజ్డ్ అప్లికేషన్. ఏవైతే కంటైనరైజ్ అయినాయో, అంటే మీరు కంటైనరైజ్ కోసం డాకర్స్ వాడొచ్చు, ఇంకా ఏమైనా కంటైనరైజ్ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏమైనా ఉంటే వాటి కంటైనరైజ్డ్ అయిన అప్లికేషన్స్ ఏమైనా సరే, మొబైల్ అప్లికేషన్స్ అయినా, డెస్క్టాప్ అప్లికేషన్స్ అయినా, వెబ్ అప్లికేషన్స్ అయినా, ఏ అప్లికేషన్స్ అయినా కానీ ఆటోమేట్ చేయొచ్చు డిప్లాయ్మెంట్. తర్వాత స్కేలింగ్. స్కేలింగ్ అంటే ఆటోమేటికలీ స్కేల్స్ అప్లికేషన్స్ అప్ అండ్ డౌన్. ఇక్కడ మళ్ళీ వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ గా. అప్ అండ్ డౌన్ అంటే చూడండి, ఇప్పుడు మన ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రాఫిక్ ఇంక్రీజ్ అవడం అంటే ఏం లేదు, ఇక్కడ ఇన్పుట్ ట్రాఫిక్. సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ ఉంది, సపోజ్ వాట్సాప్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, లేకపోతే ఇన్స్టా తీసుకోండి, ఇంకేమైనా అప్లికేషన్ తీసుకోండి. మీరు ఏదైతే ఓలా కానీ, ఊబర్ కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఏదైతే యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, మీరు ఏదైతే అప్లికేషన్ మొబైల్లో కానీ తర్వాత మీ కంప్యూటర్లో కానీ యూజ్ చేస్తుంటే వాటికి ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ట్రాఫిక్ మీరు ఎప్పుడైనా వీటి చూసినప్పుడు సర్వర్ డౌన్ అవటం కానీ, లేకపోతే మెసేజ్ సరిగ్గా రాకపోవడం కానీ చేసేది అది స్కేల్ అప్ అనమాట. మనం స్కేల్ అప్ అండ్ డౌన్ చేస్తాం. ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం సర్వర్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా. సర్వర్ సైజ్ సపోజ్ ట్రాఫిక్ తక్కువ ఉంది, ఏం చేయాలి? డౌన్ చేయాలి. దాన్ని స్కేల్స్ అంటాము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అప్లికేషన్స్ కి అప్ అండ్ డౌన్, ఈ సర్వీసెస్ ని సర్వర్స్ ని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా చేసేదే స్కేలింగ్ ఇదనమాట. తర్వాత మానిటరింగ్. వన్స్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మానిటర్ చేయాలి. దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఒక కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా, నెగిటివ్ ఆన్సర్స్ ఇస్తుంది, రియల్ టైం డేటా ఏదైనా మారుతుంటే అది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవన్నీ మనకు నోటిఫికేషన్స్ గా, ఈమెయిల్ గా, మెసేజ్ గా పంపించడానికి ఏమంటారంటే మానిటరింగ్ అంటాం. తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్. సేమ్ స్కేలింగ్ ఎలా అయితే చేస్తుందో లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు ఇది ట్రాఫిక్, ఇప్పుడు ఇది సేమ్ ఇక్కడ ఏంటంటే క్రిటికల్ మోడర్న్ కంప్యూటింగ్. ఇప్పుడు నెట్వర్కింగ్. ఇప్పుడు ఏం చేస్తుంది? మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆ క్లౌడ్ కంప్యూటింగ్ లో కావచ్చు, ఆన్ ప్రిమిసెస్ లో కావచ్చు, ఏం చేస్తాం? ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఏం చేస్తాం? లోడ్ బ్యాలెన్సింగ్ అంటే డిస్ట్రిబ్యూట్సింగ్. ఇప్పుడు ఏదైతే ఇన్కమింగ్ ట్రాఫిక్ వస్తుందో ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ ని బేస్ చేసుకొని మనం లోడ్ ని డిస్టర్బ్ చేసుకోవాలి. సపోజ్ మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, సపోజ్ మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ పక్కన పెడితే, ఇప్పుడు 1 సర్వర్, 2 సర్వర్, 3 సర్వర్, ఈ 3 సర్వర్స్ ఇలా ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే, సపోజ్ మనకేంది కంటిన్యూస్ వర్క్ కావాలి. అవి కంటిన్యూస్ వర్క్ కావాలి. ఈ రోజు ఇప్పుడు వర్క్ అయ్యి తర్వాత ఆగిపోవడం కాదు కదా. ఇవి కంటిన్యూస్ వర్క్ కావాలంటే మనకి 1 hour, ఇక్కడ 1 or more సర్వర్స్ లో మన అప్లికేషన్ రన్ అవుతుండాలి. ఏని అప్లికేషన్ ఏ సర్వర్ అయినా డౌన్ అయినా కానీ ఆటోమేటిక్ ఈ సర్వర్ లో మన డేటా అవైలబుల్. సపోజ్ ఈ 2 డ్యామేజ్ అయినా కానీ ఇవి మనకి మన లోడ్ ని బేర్ చేస్తున్నారు. అలా చేయగలిగితే మాత్రమే మనకు అప్లికేషన్ ఎనీ టైం మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే సర్వర్ డౌన్ అవటం కానీ ఫెయిల్ అవటం కానీ జరిగింది. అది లోడ్ బ్యాలెన్సింగ్ అంటే. తర్వాత రిసోర్స్ ఎలకేషన్. రిసోర్స్ ఎలకేషన్స్ అంటే మనం అప్లికేషన్స్ కి ఇచ్చిన సర్వర్స్ కానీ, నెట్వర్క్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుందా లేదా అని చెప్పేసి ట్రాక్ చేసుకోవాలి. తర్వాత హెల్త్ చెక్స్. ఎనీ సపోజ్ మనం డేటా పంపిస్తున్నాం, మన అప్లికేషన్ ఈ సర్వర్ లో ఉంది, ఈ సర్వర్ ఉంది, ఇంకో సర్వర్ మనం డేటాని పుష్ చేస్తున్నప్పుడు ఏ సర్వర్ కానీ ఏదైనా కానీ మనకి నోటిఫికేషన్స్ కానీ మనకి రెస్పాండ్ కాకపోయింది ఇంకప్పుడు ఏం చేస్తాం? దాన్ని మళ్ళీ రెస్పాండ్ అయ్యే విధంగా చెక్ చేసుకొని ఈ లోపు వీటితో కమ్యూనికేట్ అవుతుంటాం. ఇది కనుక రాలేదు అనుకో అప్పుడు ఏం చేస్తాం? మనం సింపుల్ గా దాన్ని ఏం చేయాలి? మళ్ళీ రీచెక్ చేసుకుని దానికి కమ్యూనికేషన్స్ ప్రొవైడ్ చేసి మళ్ళీ దాన్ని మనకి హెల్త్ కరెక్ట్ చేసుకుంటాం. అది హెల్త్ చెక్స్ అంటే. తర్వాత సెల్ఫ్ హీలింగ్. ఇట్ ఆటోమేటికలీ ఎనేబుల్స్ యాప్స్ టు సెల్ఫ్ హీల్. సెల్ఫ్ హీల్ అంటే హీలింగ్ అంటే గాలి పీల్చుకోవడం. ఎలాగైతే మనం తీసుకుంటాం సెల్ఫ్ హీలింగ్, ఇవి కూడా అప్లికేషన్స్ దానంతరకు అవే 1 సర్వర్ గా ఇంకోసారికి ఆటోమేటిక్ వెళ్ళడాన్ని చేసేదే కోబర్నెటిస్ అన్నమాట. అది సెల్ఫ్ హీలింగ్. వీటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హౌ డస్ కోబర్నెటిస్ వర్క్. అసలు కోబర్నెటిస్ ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎందుకు ఎలా ఎలా చేసేదానికన్నా ఎలా ఏమిటి కోబర్నెటిస్ ఏం పని చేస్తుందంటే డెప్లాయ్మెంట్ చేస్తుంది, స్కేలింగ్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది, లోడ్ బ్యాలెన్సింగ్, రిసోర్స్ అలొకేషన్, హెల్త్ చెక్స్ అండ్ సెల్ఫ్ హీలింగ్. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా అంటే హౌ అంటే కోబర్నెటిస్ ఫైండ్స్ మెషిన్ విత్ ఎనఫ్ ఫ్రీ కంప్యూటింగ్ కెపాసిటీ ఫర్ ఏ పాడ్. పాడ్ ఈజ్ నథింగ్ అంటే వాట్ ఈస్ పాడ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఎట్ దట్ పాడ్. సపోజ్ కుబర్నెటిస్ అసైన్స్ యూనిక్ ఐపీ అడ్రస్. ఈచ్ అండ్ ఎవరీ పాడ్ కి సపరేట్ ఐపీ అడ్రస్. ఎందుకంటే యూనిక్ ఐడి ఉండాలి ప్రతి దానికి. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకూడదు కదా. మన సర్వర్స్ ఆటోమేట్ చేస్తున్నప్పుడు మనుషులు అయితే చూసి చేస్తాం, కాకపోతే ఇది మెషిన్స్ కదా,
ఈ మెషిన్స్ కి తనంతకు తనకు తెలియాలంటే పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది యూనిక్ గా ఉండాలి. ఆ యూనిక్ ఐపీ అడ్రస్ తో మనం కమ్యూనికేట్ అవుతుంటాం. తర్వాత కుబర్నెటిస్ ఆటోమేటికల్లీ ప్లేసెస్ కంటైనర్స్ బేస్డ్ ఆన్ దేర్ రిసోర్స్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటోమేటిక్ కంటైనర్స్ ఆటోమేటికల్లీ ప్లేస్ చేస్తారు. ఈ కంటైనర్స్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ సర్వర్స్ మీద ప్లేస్ చేయాలి, ఏ రిసోర్స్ ని ప్లేస్ చేయాలి, ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఆటోమేటికల్లీ ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఏంటది కుబర్నెటిస్. ఎందుకు వాటి అంటే ఎలాగా, వాట్ అంటే ఏమిటి, హౌ అంటే ఎలా, ఇలా ఇన్ని విధాలుగా హెల్ప్ఫుల్ అవుతారుగా కుబర్నెటిస్ అనేది పాపులర్ ఇంజిన్, ఓపెన్ సోర్స్ ఇంజిన్. అందుకని కుబర్నెటిస్ అందరూ వాడతారు అనమాట. రెగ్యులర్ గా అందరూ డిప్లాయ్మెంట్ లో వాడుకుంటారు. ఇది అబౌట్ కుబర్నెటిస్. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అసలు కుబర్నెటిస్ ఎందుకు అన్నాము, కుబర్నెటిస్ ఓపెన్ సోర్స్ ఎందుకు వాడతాం, డిప్లాయ్మెంట్, స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్, కంటైనర్డ్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ K8s. K8s అంటారు ఎందుకంటారో మీకు క్లారిటీ వచ్చింది. ఒకవేళ తెలియని వాళ్ళకి తెలుసుంటే వెళ్ళండి, తెలియకపోతే నా ద్వారా తెలిసిందని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎవరికైనా తెలియకపోతే తెలియదని ఈ నా ఛానల్ ద్వారా తెలిసింది నేర్చుకున్నాను అనుకుంటే జస్ట్ కామెంట్ లో ఎస్ ఆర్ నో అని పెట్టండి. దానికి మించి నేను ఇంకా అంతకు మించి ఎంతమంది ఈ తెలుసో నా ఛానల్ ద్వారా అని చెప్పేసి నేను ఒక ఐడియా వస్తుంది అంతే తేడా. దేర్ ఈస్ నో నథింగ్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇది ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్? ఇట్ ఈస్ ద కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే రెండు టూ టైప్స్, టూ కాంపోనెంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? మెయిన్లీ కుబర్నెటిస్ టూ కాంపోనెంట్స్. ఆ టూ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఈ టూ కాంపోనెంట్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చెప్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మాస్టర్ నోడ్ ఉంది. మాస్టర్ నోడ్ ఇట్ ఈస్ ఏ వర్కర్ నోడ్. మాస్టర్ నోడ్ అన్న కన్నా, లేకపోతే మాస్టర్ అంటే ఇక్కడ స్టూడెంట్ అనుకోండి. సపోజ్ వర్కర్ నోడ్ అన్న, మాస్టర్ ఏం చెప్తే స్టూడెంట్ అది చేయాలి కదా, అది అదే మాస్టర్ నోడ్. దీన్ని వర్కర్ నోడ్ అంటాం. ఇక్కడ క్యూబ్ సిటిఎల్ ఉంది, తర్వాత ఏపీఎస్ సర్వర్ ఉంది, కంట్రోలర్ మేనేజర్ ఉంది, షెడ్యూలర్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఈటీసీడి. దీన్ని ఏమంటారంటే కంట్రోల్ ప్లేన్ అంటాం. కంట్రోల్ ప్లేన్, ఈ మొత్తాన్ని కంట్రోల్ ప్లేన్ అంటాం. దీన్ని వర్కర్ నోడ్స్ అంటాం. ఈ వర్కర్ నోడ్స్ ఏంటి, ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, వాటితో పాటు పాడ్, పాడ్ డాకర్ ఉంటుంది. ఇవెందుకు, ఇది డాకర్ కంటైనర్. మనం ఏం చేసాం, ఏ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయాలన్నా స్కేల్ చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా ఏం అప్లికేషన్స్ అయి ఉండాలి, అది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. కంటైనరైజ్డ్ అప్లికేషన్ అయి ఉంటుంది. ఆ కంటైనరైజర్ ఏంటి, అలా కంటైనరైజ్ చేయడానికి ఏం వాడాము మనం, డాకర్ వాడాము. అదనమాట. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది, ఇది పాడ్ అనమాట. ఈ పాడ్స్ లో మన అప్లికేషన్స్ రన్ అవ్వాలి. ఎలా, హౌ మెనీ పాడ్స్ ఉన్నాయి, ఇక్కడ వన్ పాడ్ ఉంది. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఉంది. వర్కర్ నోడ్, ఇది వన్ వర్కర్ నోడ్, ఇది సెకండ్ వర్కర్ నోడ్. ఇలా ఈ ఒక వర్కర్ నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఈ వర్కర్ నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయినా ఉండొచ్చు. దేర్ ఇస్ నో మ్యాటర్. ఇక్కడ ఇన్ని అప్లికేషన్స్ అయిన కంటైనరైజర్ అప్లికేషన్ అని మనం పాస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాడ్ లో ఒక్కొక్క నోడ్ లో ఒక నోడ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. ఇక్కడ ఏంటంటే సర్వర్ అనమాట, మన వర్చువల్ సర్వర్ అంటే ఇక్కడ నోడ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ సర్వర్ అనొచ్చు, లేకపోతే ప్రాసెసర్ అనొచ్చు, ఎలా అయినా కావచ్చు, లేకపోతే ఇన్స్టెన్స్ అని అనుకోవచ్చు, ఇన్స్టెన్స్, లేకపోతే వర్చువల్ మెషిన్, వర్చువల్ సర్వర్ అన్న, వర్చువల్ మెషిన్ అన్న, పాడ్ సర్వర్ అన్న, ప్రాసెసర్ అన్న ఒకటి అనమాట, వర్క్ నోడ్స్ అనమాట. ఇది మాస్టర్ నోడ్ ఏం చేస్తుంది, అందులో క్యూబ్ సిటిఎల్ అంటే ఏపీ సర్వర్ అంటే కంట్రోలర్ మేనేజర్ అంటే షెడ్యూలర్ అంటే ఈటీసీడీ అంటే ఏంటి, వీటి గురించి ఇది మొత్తం దాన్ని మాస్టర్ నోడ్ అంటే, ఈ మాస్టర్ నోడ్ కంట్రోల్ ప్లేన్ అంటాం అనమాట. ఇది వర్క్ నోడ్స్. వీటి గురించి మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి. కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటంటే మనకి ఏం చేస్తుంది, కంట్రోల్ ప్లేన్ ఏం చేస్తుంది అంటే, రాసుకోండి లేకపోతే ఏనండి, ద కంట్రోల్ ప్లేన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది కుబర్నెటిస్ క్లస్టర్స్. ఏంటంటే మనం కంట్రోలింగ్ ఏం చేస్తుందంటే, కంట్రోల్ ప్లేన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కుబర్నెటిస్. అందులో కంట్రోల్ ప్లేన్ అంటే, కంట్రోల్ ప్లేన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది కుబర్నెటిస్ క్లస్టర్. క్లస్టర్ ని మనల్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడేదే కంట్రోల్ ప్లేన్. ఆ క్లస్టర్ అంటే ఏంటి అసలు తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఏం చెప్పాము, కంట్రోల్ ప్లేన్ అంటే ఏం చెప్పేసాం, మేనేజ్ ది కుబర్నెటిస్ క్లస్టర్ ని మేనేజ్ చేయడానికి కంట్రోల్ ప్లేన్ అంటాం. ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఈ కాంపోనెంట్ క్యూబ్ సిటీ ఉంది, ఏపీఎస్ సర్వర్ ఉంది, కంట్రోల్ మేనేజర్ ఉంది, షెడ్యూలర్ ఉంది, ఈటీసీడీ ఉంది. ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏపీఎస్ సర్వర్ ఎందుకు వాడతాం, అసలు ఏపీఎస్ సర్వర్ ఎందుకు వాడతాం అంటే, ఇట్ ఈస్ సెంట్రల్ హబ్ అండ్ కంట్రోల్ ప్లేన్. ఈ ఇందులో ఈ కంట్రోల్ ప్లేన్ సెంట్రల్ హబ్, ఇట్ ఈస్ ఏ సెంట్రల్ హబ్. ఎందుకు ఎందుకు సెంట్రల్ హబ్ అంటాం, మనం ఫర్ ఆల్ ఏపీఐ రిక్వెస్ట్. ఏపీఐ అంటే ఏంది, అప్లికేషన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్.
అప్లికేషన్ ప్రోగ్రామింగ్, దట్ ఈస్ ద ఏపీఐస్. మనం ఈ సెంట్రల్ హబ్ నుంచి ఏపీఐ రిక్వెస్ట్స్ ని, ఈ ఏపీఐ రిక్వెస్ట్స్ ఫర్ ఆల్, ఈ ఇక్కడ ప్రతిదాని ఏపీఐ రిక్వెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తుంది, హ్యాండ్లింగ్. ఇప్పుడు చూడు, ప్రతిదానికి కమ్యూనికేట్ అయింది, దీనికి కమ్యూనికేట్ అయింది, దీనికి కమ్యూనికేట్ అయింది, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ గా దీనికి కూడా కమ్యూనికేట్ అయింది. అప్పుడు ఏంటంటే కమ్యూనికేటింగ్ బిట్వీన్ కాంపోనెంట్స్, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ మొత్తంతో కమ్యూనికేషన్ చేయడానికి ఏపీఐ సర్వర్ వాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అలా కాంపోనెంట్స్ కమ్యూనికేషన్ అవటమే కాదు, మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం? అథెంటికేషన్, అథెంటికేషన్ అండ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రొవైడ్ చేయడానికి దాన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ బేస్ చేసుకుని ఏపీఐ సర్వర్. వాట్ ఈస్ ద ఏపీఐ సర్వర్ ఇంపార్టెన్స్ అంటే, ఏపీఐ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ హబ్ for communicating all components and then providing the security by using authentication and authorization. That is the importance of API server. Now coming with the ETCD. ETCD అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ETCD? ETCD ఎందుకు వాడతామంటే, ఇట్ ఈస్ ఎ కీ వాల్యూ పేర్. మనం ఇక్కడ ఏం చెప్పాం? ఇట్ ఈస్ ఎ కీ వాల్యూ పేర్ అన్నాం. కీ వాల్యూ పేర్ అంటే మనకి ఇక్కడే ఉంది, యూజర్ నేమ్ ఉండాలి, యూజర్ నేమ్, అక్కడ నేమ్ రాసుకోవాలి, పాస్వర్డ్, ఇది పాస్వర్డ్ ఏదో ఒక నేమ్ ఉంటుంది, అంతే కదా. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఇలాగా మన డేటాని సెక్యూరిటీ, ఈటీసీ అంటే స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్. ఏదైతే క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ ని, తర్వాత మెటా డేటాని విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్ లో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈటీసీడీ. ఈటీసీడీ అంటే అదనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ క్లస్టర్ స్టేట్ గురించి అండ్ కాన్ఫిగరేషన్ డేటాను మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు ఉపయోగపడతాం? స్టోర్ కీ వాల్యూ పేర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కనుక. దట్ మెయింటైన్స్ క్లస్టర్ స్టేట్, క్లస్టర్ ఏ స్టేట్ లో ఉంది, ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి, కాన్ఫిగరేషన్ డేటా, దానికి ఏమేమి కాన్ఫిగరేషన్ చేశాము ఆ డేటాని విత్ ఇన్ ద కీ వాల్యూ పేరుతో స్టోర్ చేసుకోవడాన్ని ఈటీసీడీ అంటాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత కమింగ్ విత్ క్యూబ్ షెడ్యూలర్. ఎక్కడ షెడ్యూలర్? అసలు షెడ్యూలర్ ఎందుకు వాడతాం? షెడ్యూలర్ అంటే ఏంటంటే మనం సింపుల్ గా షెడ్యూల్ చేస్తుంది అనమాట. అంటే ఏ టైంకి అది రన్ అవ్వాలి, ఏ టైంకి మన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి అనేది క్యూబ్ షెడ్యూలర్ అంటాం. షెడ్యూలింగ్ ద పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ మన డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి? పార్ట్స్ లోనే కదా డేటాని మనం ప్రాసెస్ చేసేది. అందుకని షెడ్యూలింగ్ ది పార్ట్స్ ఆన్ టు ద వర్కర్ నోడ్స్. ఏదైతే ఈ పార్ట్స్ లో, ఈ వర్కర్ నోడ్స్ లో ఉన్నాయో అవి ఎలా వర్క్ చేయాలి, అవి ఏ టైంకి వర్క్ చేయాలి అనేది షెడ్యూల్ చేసేదాన్ని షెడ్యూలర్ అంటాం. యాక్చువల్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? వర్కర్ నోడ్స్, రిసోర్సెస్ అవైలబిలిటీ అండ్ అదర్ కన్స్ట్రైంట్స్. ఏ కన్స్ట్రైంట్స్ లో ఉన్నా కానీ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా? ఎక్కడ? వర్కర్ నోడ్స్ లో. వర్కర్ నోడ్స్ ఏమన్నాయి? పార్ట్స్. ఈ పార్ట్స్ ని ఏ టైంకి రన్ అవ్వాలి అనేది షెడ్యూల్ చేసేదే షెడ్యూలర్ యాక్టివిటీ. తర్వాత కంట్రోలర్ మేనేజర్. ఇక్కడ కంట్రోలర్ మేనేజర్ రెండు రకాలు ఉంటుంది, క్లౌడ్ కంట్రోలర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం క్లౌడ్ వాడుకుంటే క్లౌడ్ కంట్రోల్ మేనేజర్. ఇప్పుడు క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ ఎందుకు వస్తుంది? అసలు కంట్రోల్ మేనేజర్ ఎందుకు వస్తుంది? కంట్రోల్, ఇట్ కంట్రోల్ ది రెగ్యులేట్ ది స్టేట్ ఆఫ్ ది క్లస్టర్. అది ఏ స్టేట్ లో ఉంది అనేది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడితే కంట్రోల్ మేనేజర్. కంట్రోల్ మేనేజర్ ఇన్ ద సెన్స్ కంట్రోల్ ది క్లస్టర్స్, ఏ స్టేట్ లో ఉంది అనేది. తర్వాత మళ్ళీ డిజైర్ నంబర్ ఆఫ్ రిప్లికాస్ పర్ అప్లికేషన్ ఈజ్ మెయింటైన్. ఎన్ని రిప్లికాస్ మనం వాడాం, ఎన్ని నంబర్ ఆఫ్ రిప్లికాస్ వాడాం పర్ దిస్ పాడ్ అనేది, పాడ్ కానీ లేకపోతే క్లస్టర్ కానీ ఎన్ని నంబర్ ఆఫ్ రిప్లికాస్ వాడాం అనేది తెలియడానికి ఈ కంట్రోల్ అనేది హెల్ప్ఫుల్ అనమాట. ఇది. తర్వాత క్లౌడ్ నెట్వర్క్స్. ఈ క్లౌడ్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఈ క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ విత్ క్లౌడ్ ప్రొవైడర్. మనకు ఇప్పుడు సపోజ్ ఇది ఆన్ ప్రిమిసెస్ అయితే మన క్లౌడ్ ప్రిమిసెస్ ఏమన్నాయి? ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, ఐబిఎం కానీ, ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నాయో వీటితో మనకి కమ్యూనికేట్ కావడానికి ఉపయోగపడే క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. తర్వాత రిసోర్సెస్ లైక్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ స్టోరేజ్. మనకి ఏదైతే ఎందుకు ఈ డేటాను స్టోర్ చేసుకోవడానికి, లోడ్ బ్యాలెన్సెస్ చేయడానికి ఉపయోగపడే క్లౌడ్ కంట్రోల్ మేనేజర్. దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ ప్లేన్. అసలు వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోల్ ప్లేన్? కంట్రోల్ ప్లేన్ ఎందుకు వాడతాం? మేనేజింగ్ అండ్ క్లస్టర్ స్టేట్. కంట్రోల్ ప్లేన్ మేనేజ్ ది క్లస్టర్ స్టేట్ అండ్ ఆపరేషన్స్. ఎక్కడ? వైల్ ద వర్కర్ నోడ్స్ రన్ ఆన్ ది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు కంట్రోల్ ప్లేన్ ఎందుకంటే మేనేజ్ ది కంట్రోల్ స్టేట్, మేనేజ్ ది
క్లస్టర్ స్టేట్స్, మేనేజ్ ది క్లస్టర్ స్టేట్స్. వైల్ ఎక్కడ ఈ కంట్రోల్ వర్కర్ నోడ్స్ ఏదైతే మన పాడ్స్ వర్క్ అవుతున్నాయో అవి మేనేజ్ చేసుకోవడానికి ఏంటవి కంటైనరైజర్ అప్లికేషన్. ఆ కంటైనరైజర్ అప్లికేషన్స్ ఎక్కడ వర్క్ అవ్వాలి, వర్కర్ నోడ్ లోని పాడ్స్ లో డాకరైజ్ అంటే కంటైనరైజేషన్ అవి చేసిన వాటిని మన క్లస్టర్ మేనేజ్ చేయడానికి ఉపయోగపడితే కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, క్యూబ్సిటిఎల్ ఉంది, తర్వాత ఏపీఐ సర్వర్ ఉంది, తర్వాత షెడ్యూలర్ ఉంది, కంట్రోల్ మేనేజర్ ఉంది, ఈటీసీడీ ఉంది. ఇవి కాంపోనెంట్స్ గురించి. ఏపీఐ సర్వర్ అంటే కమ్యూనికేటింగ్ చేస్తుంది. తర్వాత మనకు కావాల్సింది ఏపీఐ రిక్వెస్ట్, ఇది సెంట్రల్ హబ్ అన్న ఏపీఐ రిక్వెస్ట్స్ ని మనకి పార్ట్స్ ని కమ్యూనికేట్ అవ్వడానికి, వర్కర్ నోడ్ ని కమ్యూనికేట్ అవ్వడానికి మొత్తానికి ఏపీఐ సర్వర్ కావాలి. తర్వాత షెడ్యూలర్ అంటే ఏ పార్ట్స్ ఎక్కడ ఎప్పుడు ఏ టైంకి వర్కర్ కావాలి, ఎక్కడ వర్కర్ నోడ్ లో అవన్నీ షెడ్యూల్ చేస్తా ఉంటాం. ఈటీసీడీ అంటే మనకు కావాల్సింది కీ వాల్యూ పేరుతో అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అథెంటికేషన్ ఆథరైజేషన్ తో మనకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. అవి ఎక్కడ డేటా స్టోర్ చేయాలి, మెటా డేటా, క్లస్టర్ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ కావాలి, కీ వాల్యూ పేరు ఈటీడీసీడీలో స్టోర్ అవడాన్ని ఈటీసీడీ అంటాం. తర్వాత కంట్రోలర్ మేనేజర్ కంట్రోల్ ది ఆల్ ప్రాసెస్ ఆఫ్ వర్కర్ నోడ్ క్లస్టర్ వార్డ్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అవన్నీ కంట్రోల్ మేనేజర్ అంటాం. తర్వాత ఇంకొక ఏంది క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ అంటే మన క్లౌడ్ ప్రొవైడర్స్ ఇది ఏదైతే ఉన్నాయో వాటిని కమ్యూనికేట్ అవ్వడానికి, ఎందుకు లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, తర్వాత ఇంకోటి ఏం చేయాలి స్టోరేజ్ చేసుకోవడానికి. ఇవి అనమాట. దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఇన్ కంట్రోల్ ప్లేన్. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది మాస్టర్ నోడ్. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ది వర్కర్ నోడ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కర్ నోడ్స్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి వాటి గురించి మనకు తెలిస్తే ఈజీగా కోబర్నెటిస్ కంప్లీట్ అనమాట. కోబర్నెటిస్ కంప్లీట్ అంటే అయిపోయినట్టే. నేను ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎంఎల్ ఆప్స్ చెప్పేటప్పుడు మన ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ జీపీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కోబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, మీకు అర్థం కాలేదని మాత్రం ఫీల్ కావద్దు. ఇప్పుడు వర్కర్ నోడ్కి వద్దాం. ఈ వర్కర్ నోడ్ ఏంటి, అసలు వర్కర్ నోడ్ అంటే ఏంది? దీస్ నోడ్స్ రన్ ది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఈ నోట్స్ ఎక్కడ వర్క్ అవుతుంది, కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఎక్కడైనా సరే ఏం లేదు, కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడేది కోబర్నెటిస్. ఆ కోబర్నెటిస్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. మాస్టర్ నోడ్ ఉంది, వర్క్ నోడ్ ఉంది. ఈ కాంపోనెంట్స్ ని ఇదేం చేస్తుంది, ఈ ఏపీఎస్ దాంట్లో కాంపోనెంట్స్ కంట్రోల్ ప్లేన్ అంటాం. ఆ కంట్రోల్ ప్లేన్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏపీఎస్ సర్వర్, కంట్రోల్ మేనేజ్, షెడ్యూల్. ఇవి ఎప్పుడు ఎలా వర్క్ చేయాలి అవన్నీ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇది కంట్రోల్ మాస్టర్ నోడ్. ఇది మాస్టర్ ఏం చేస్తాడు, మానిటరింగ్ చేస్తుంటాడు, సూపర్విజన్ చేస్తుంటాడు. ఆ నోట్స్ స్టూడెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నారు లేదా, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు లేదా, ఎవరికైనా అర్థం అవుతుందా లేదా, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అన్ని మానిటర్ చేసుకుంటా ఉంటాడు ఎవరు, మాస్టర్ అనేవాడు. ఇక్కడ వర్కర్ అంటే ఏంటి, స్టూడెంట్ ఏం చేస్తారు, కంపల్సరీ పని చేస్తుండాలి. అదనమాట. ఇక్కడ మాస్టర్ అండ్ స్లేవ్ అని కూడా అనొచ్చు, ఏం కాదు. ఇక్కడ వర్క్ నోడ్ ఏదైతే కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడేది వర్క్ నోట్స్. ఈ వర్క్ నోట్స్ ఏమున్నాయి, క్యూబ్లెట్ అనే కాంపోనెంట్స్. వర్క్ నోట్స్ లో కాంపోనెంట్స్ అనే క్యూబ్లెట్ ఉంది, క్యూబ్ ప్రాక్సీ ఉంది. ఈ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ రెండు కాంపోనెంట్స్ తో పాటు మీకు పాడ్ అంటే ఏంది, డాకర్ అంటే ఏంది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, క్యూబ్లెట్. వాట్ ఈస్ క్యూబ్లెట్ యాజ్ అన్ ఏజెంట్. క్యూబ్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే క్యూబ్లెట్ అనేది ఏంటి, క్యూబ్లెట్ అంటే ఏజెంట్ ఏం చేస్తాడు చెప్పండి. ఏదైనా డేటా తీసుకురావటం, డేటాని ఇవ్వటం, మనం ఎవరి దగ్గర తీసుకురావటం, తీసుకొచ్చిన దాన్ని ఎవరికైనా ఇవ్వటం, అదే కదా ఏజెంట్ పనిచేసేది. దాన్ని సింపుల్ గా ఏమంటాం, ఎల్ఐసి ఏజెంట్ అంటాం, అంతే కదా. మనకి ఏజెంట్, ఇప్పుడు ఏజెంట్ లాగా వర్క్ చేసేది ఎవరు, క్యూబ్లెట్ ఏంటంటే క్యూబ్లెట్ ఈజ్ ఏజెంట్ దట్ కమ్యూనికేట్స్ విత్ కంట్రోల్ ప్లేన్. ఇక్కడ ఈ ఏజెంట్ ఏం చేస్తాడు, మన కంట్రోల్ ప్లేన్ తో కమ్యూనికేట్ అవుతుంటాడు. ఈ ఏజెంట్ అనేవాడు ఇక్కడ ఈ కంట్రోల్ ప్లేన్ తో కమ్యూనికేట్ అవుతుంటాడు. ఎందుకు కమ్యూనికేట్ అవుతాడు, ఎందుకు కమ్యూనికేట్ అవ్వాలి, ఎందుకు కమ్యూనికేట్ కావాలంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ది పాడ్స్. ఈ పాడ్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి, ఈ ఎలా కాన్ఫిగరేషన్ చేశారు, ఈ పాడ్స్ ని ఎలా కాన్ఫిగరేషన్ చేశారు, దాని లైఫ్ సైకిల్ ఏంటి అనే దాని ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ఎవరితో కమ్యూనికేట్ అవుతాడు, కంట్రోల్ ప్లేన్ తో కమ్యూనికేట్. ఎందుకంటే ఇక్కడ సెట్ చేస్తాడు దీనికి. ఇక్కడ ఎందుకు ఇది షెడ్యూలరే కదా, ఇక్కడ షెడ్యూలర్ లో ఉంది. ఈ షెడ్యూలర్ దీని యాక్సెస్ రిక్వెస్ట్ ఇదేని ముందు ఏపీఐ సర్వర్ రావాలి, ఏపీఐ సర్వర్ ఎక్కడికి రావాలి, షెడ్యూలర్ రావాలి. మరి ఈ షెడ్యూలర్ ఇది ప్రొవైడ్ చేస్తాడు. ఇది ఏం చేస్తాడు, ఈ ఇచ్చిన డేటా నీటి యాక్సెస్ చేసుకొని మళ్ళీ వీడికి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తారు. దట్ ఈస్ ద ఏపీఐ ట్రాన్స్మిషన్ ద డేటా. ఇప్పుడు ఏంటంటే క్యూబిలెట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఏజెంట్, ఇట్ కమ్యూనికేట్ విత్ కంట్రోల్ ప్లేన్. వై, వాట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది పార్ట్స్ అనేది తెలుసుకోవడానికి మాత్రమే క్యూబిలెట్ ఉంటుంది అనమాట. ఎందుకు, కంటైనరైజ్డ్ అప్లికేషన్ రన్ ఎక్కడ కావాలి, పార్ట్స్ లోనే రన్ కావాలి, అందుకని. తర్వాత వాట్ ఈస్ క్యూబ్ ప్రాక్సీ.
వాట్ ఈస్ క్యూ ప్రాక్సీ? క్యూ ప్రాక్సీ అంటే ఏంది? ప్రాక్సీ అంటే ఏంది? సర్వర్ అనమాట. మనం అనుకోవద్దు, ప్రాక్సీ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్. మనం నెట్వర్క్ అంటాము, మళ్ళీ ప్రాక్సీ అనగానే ప్రాక్సీ చేస్తాను అనుకోవద్దు. ఇక్కడ ప్రాక్సీ అంటే ఏంటంటే నెట్వర్క్ అనమాట. ఈ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఈ నెట్వర్క్ ఏంటంటే కమ్యూనికేట్ విత్ చూడండి. ఈ నెట్వర్క్ ఏంది? ఇక్కడ చూడండి, ఈ పాడ్, ఈ కూబ్లెట్ కూడా అన్ని పాడ్స్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఈ ప్రాక్సీ కూడా అన్ని పాడ్స్ తో కమ్యూనికేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాక్సీకి ఏంటంటే, ఇక్కడ నెట్వర్క్ రౌటింగ్. ప్రాక్సీ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్ రౌటింగ్. ఎలా రౌటింగ్ అయింది అంటే, ఎలా కనెక్షన్ అయ్యింది, వాటి నెట్వర్క్ ఎలా ఉంది అనేది మాత్రమే చెక్ చేస్తుంది. అండ్ రిక్వెస్ట్ ఆర్ డైరెక్టెడ్ టు ది అప్రోప్రియేట్ పాడ్స్. ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో, ఏ పాడ్ కి అయితే మనం పంపించాలో. ఇక్కడ రౌటింగ్ అదే కదా, మనకు రౌటింగ్ అంటే ఇది రహదారి అనమాట. రౌటింగ్ అంటే నెట్వర్క్. ఈ నెట్వర్క్ లో ఏ పాడ్కి వచ్చిందో, పాడ్కి కంపల్సరీ ఏమి ఉండాలి, దానికి యూనిక్ ఐపీ అడ్రస్ ఉండాలని చెప్పాం. యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ యూనిక్ ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్ కి అయితే మనకి రౌటింగ్ అయ్యిందో, ఆ రౌటింగ్ వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ నోటిఫికేషన్ వచ్చిన పాడ్ కి మాత్రమే సెండ్ చేయాలి. దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యూ ప్రాక్సీ. క్యూ ప్రాక్సీ ఇస్ నథింగ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఏంటంటే ప్రొవైడింగ్ ద రౌటింగ్. ఏమిటికి? పాడ్స్ కి మధ్యలో ఏ నెట్వర్క్ వచ్చిన ఐపీ, ఏ పాడ్ కి ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలనేది చెప్పేది క్యూ ప్రాక్సీ. ఇదేంటిది? ఈ క్యూబ్లెట్ ఏంది? కమ్యూనికేట్ విత్ కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ ఈ పాడ్ యొక్క లైఫ్ సైకిల్ ఏంది, దాన్ని ఏంటి అనేది మాత్రమే మానిటర్ చేస్తుంది. క్యూ ప్రాక్సీ అనేది ఇట్ ఈస్ ఏ కనెక్షన్, ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ కనెక్ట్ విత్ పాడ్స్. దానికి వచ్చిన డేటాలో ఏ పాడ్ కి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలో పాస్ చేసేది క్యూ ప్రాక్సీ. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ ప్రాక్సీ అండ్ క్యూబ్లెట్ అండ్ ఆర్కర్ నోడ్. ఇంకొకటి ఏంటంటే కంటైనర్. అసలు కంటైనర్ రన్ టైం అంటే ఏంటంటే, ఇక్కడ మన ఇక్కడ చెప్పలేదు, నేను చెప్తున్నాను. కంటైనర్ రన్ టైం ఏంటంటే, జస్ట్ మనకి ఏ కంటైనర్ తో యూజ్ చేస్తాము, డాకర్ వాడుతున్నామా, ఇంకా మీరు ఏదైతే వాడుతున్నారా, ఏ డాకర్ కంటైనర్ కానీ ఏ కంటైనర్ మనం వాడుతుంటే, దాన్ని ఆ రన్నింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఆ కంటైనర్ అప్లికేషన్స్ ఇమేజెస్ పుల్ చేసుకోవడానికి కానీ, మేనేజ్ ఆఫ్ ది కంటైనర్ లైఫ్ సైకిల్. ఈ కంటైనర్ లైఫ్ సైకిల్ ఆఫ్ కంటైనర్ అండ్ దెన్ ఇమేజెస్ ను పుల్ చేసుకోవడానికి. ఏ ఇమేజెస్, ఏ డాకర్ ఏ కంటైనర్ లో దానికి సంబంధించిన ఇమేజ్ ఉందో, ఆ ఇమేజెస్ ని పుల్ చేసుకోవాలి. దానికి కంటైనర్ లైఫ్ సైకిల్ ని, ఈ లైఫ్ సైకిల్ మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడితే సాఫ్ట్ కంట్రోల్ కంటైనర్ రన్ టైం. కంటైనర్ రన్ టైం అంటాం. కంటైనర్ రన్ టైం అంటే ఏంటంటే, ఇట్ ఇట్ విల్ మెయింటైన్స్ ది కంటైనర్ లైఫ్ సైకిల్. అది లైఫ్ సైకిల్ ఎంత ఉంది దాని తర్వాత దాంట్లో ఉన్న ఇమేజెస్ ని పుల్ చేసుకోవడానికి ఉపయోగపడే కంటైనర్ రన్ టైం. దిస్ ఈజ్ దిస్ ఈజ్ షార్ట్ నోట్స్ ఆఫ్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. అందులో తర్వాత ఇంకొక పదం వాడు నెట్వర్కింగ్ అని. అసలు నెట్వర్కింగ్ ఏం చేస్తుంది? నెట్వర్కింగ్ ఏం చేస్తుంది అంటే, కుబర్నెటిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏం చేస్తే సిఎన్ఐ అంటాం. ఈ కుబర్నెటిస్ ఏం వాడుతుంటే, ఇదేంటి? కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏమంటాం? కుబర్నెటిస్ అన్నంకే కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఏ కంటైనర్ తో నెట్వర్క్ ని ఇంటర్ఫేస్ చేసామో దాన్ని ప్రొవైడ్ చేసేదే నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే, టు మేనేజ్ విత్ నెట్వర్కింగ్ బిట్వీన్ పాడ్స్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ సిఎన్ అనేది కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఏ పాడ్స్ మధ్య నెట్వర్కింగ్ ఉందో ఆ నెట్వర్క్ అనేది కరెక్ట్ గా కనెక్ట్ అయిందా లేదా, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పాస్ అవుతుందా లేదా చెక్ చేసే నెట్వర్కింగ్ అంటే. తర్వాత దిస్ అలౌస్ ది ఫర్ కమ్యూనికేషన్ అక్రాస్ నోడ్స్. ఇక్కడ ఏదైతే నోడ్స్ ఉన్నాయో, ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో, ఆ అన్ నంబర్ ఆఫ్ నోడ్స్ తో కూడా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేది నెట్వర్కింగ్. ఎందుకు? నెట్వర్కింగ్ పాలసీస్ అండ్ సెక్యూరిటీ అండ్ ఐసోలేషన్. ఇక్కడ ఏంది, ఏదైతే పాలసీ ఉన్నాయో ఆ పాలసీని బేస్ చేసుకొని, తర్వాత ఏమున్నాయి ఇక్కడ, సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అండ్ దెన్ ఐసోలేషన్ చేసుకోవాలి. మనకేంది, అన్ని ఒకే దగ్గర కనెక్ట్ కాకూడదు, అందుకని చెప్పి చేసేదే ఇది అనమాట. ఓకేనా? ఇది మనకి పాలసీస్ ని బేస్ చేసుకొని సెక్యూరిటీని బేస్ చేయాలి, తర్వాత ఐసోలేషన్ ఏం చేస్తుంది, సిఎన్ఐ చేస్తుంది. సిఎన్ఐ అంటే ఏంది? కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఎక్కడ వస్తుంది? నెట్వర్కింగ్ వస్తుంది. ఈ నెట్వర్కింగ్ ఎక్కడ ఉంది? క్యూబ్ ప్రాక్సీలో ఉంది. క్యూబ్ ప్రాక్సీ. ఈ క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుంది? ఇట్ మెయింటైన్స్ ది క్లస్టర్, సారీ, కంటైనర్ లైఫ్ సైకిల్ అండ్ దెన్ పుల్స్ ది ఇమేజెస్. ఇదనమాట. ఇదంతా చేసేదే కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే సే ఎస్ ఆర్ నో, లేకపోతే ఇంకొకసారి నీట్ గా మళ్ళీ తర్వాత సెషన్స్ లో కూడా మీకు మొత్తం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ లో మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, టూ కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద మాస్టర్ నోడ్, అనదర్ వర్కర్ నోడ్. మాస్టర్ నోడ్ అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ కంట్రోల్ ప్లేన్ అంటాం.
కంట్రోల్ ప్లేన్ లో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. కంట్రోల్ ప్లేన్ క్లస్టర్స్ ని, తర్వాత మేనేజింగ్ ది కంటైనర్స్ ని, వాటిని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది కంటైనరైజ్డ్ అప్లికేషన్ మేనేజ్ చేయడం కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ లో ఏమేమి కాంపోనెంట్స్ kubectl ఉన్నది, ఏపీఐ సర్వర్ అండ్ దెన్ కంట్రోల్ మేనేజర్, షెడ్యూలర్ అండ్ ఈటీసీ వర్క్ నోడుతుంది క్యూబ్లెట్, తర్వాత క్యూబ్ ప్రాక్సీ, తర్వాత ఇవి ఉంటాయి. తర్వాత పార్ట్ అంటే ఏంది, డాక్టర్ అంటే ఏంది, తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పాలి. అసలు లోడ్ బ్యాలెన్స్ ఏంటి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్. మనం ఎక్కడన్నా లోడ్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పాం. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏం చెప్తున్నాం, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఎందుకు ఉపయోగపడతామంటే, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుండాలి. మన లోడ్ ని ఎప్పుడైతే మన లోడ్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో, ఆ లోడ్ ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ట్రాఫిక్ ఎక్కువ వస్తున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు ఎలా ఉంది, సపోజ్ ఇక్కడ ఒక సింపుల్ చెప్పేసి కంప్లీట్ చేస్తాను. మనం ఈ రూట్ ఇలా ఉంది, ఇలా ఇది రూట్ అనుకోండి. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం, ఇలా రూట్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది ఒక పాడ్ కనెక్ట్ అయింది, ఇక్కడ మనకి ఏంది సిరీస్ కనెక్ట్ అయ్యి, సిరీస్ కనెక్షన్ అండి. సపోజ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ దీనికి ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేయాలి, దీనికి మళ్ళీ దీని రూట్ ను డైవర్షన్ చేసి వేరే ప్రాక్సీకి వేరే పాడ్కి పంపిస్తుండాలి. అది అనమాట. అంతే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే. దీనికి ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేయాలి, రూట్ మార్చి వేరే సర్వర్ వేరే పాడ్కి పంపించాలి. లేకపోతే ఏం చేయాలి, అది డౌన్ చేయాలి. అది ఎందుకంటే డిస్ట్రిబ్యూటింగ్ అనమాట, డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ బిట్వీన్ పార్ట్స్ మధ్య చేస్తుంది కనుక, అప్పుడు ఎప్పుడు లోడ్ బ్యాలెన్స్, ఎప్పుడు లోడ్ ఎక్కువ అవుతుందో అప్పుడు అబ్జర్వ్ చేసుకుని వేరే ఏదైతే పార్ట్ తక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో ఆ పార్ట్స్ కి మనం పంపించాలన్నమాట, ఏదైతే ఖాళీగా ఉందో. అవన్నీ చేసేది లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. ఇక్కడ చూడండి, లోడ్ బ్యాలెన్సింగ్ ఏముంటుందంటే, నెట్వర్కింగ్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్ అండ్ రిసోర్సెస్, ఇది నో సింగిల్ సర్వర్ బికమ్స్ ఏ బాటిల్ నెక్. ఇక్కడ నో సింగిల్ సర్వర్స్ ఒక్కదానికే కాదు, ఇలా మల్టిపుల్ నంబర్ ఆఫ్ సర్వీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత అది అలా చేయటం వల్ల ఏమైంది, పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అనమాట. రెస్పాన్సిబిలిటీ అనమాట, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్. తర్వాత హైలీ అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. అసలు హైలీ అవైలబిలిటీ ఏంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటింగ్ వర్క్ లోడ్స్ ఏదైతే మనం సపోజ్ ఎక్కడ పోతాం, మనకి క్లాస్ రూమ్ లో కానీ, లేకపోతే ఇతను వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ లో సపోజ్ ఎక్కడ చూడండి, సపోజ్ ప్రాజెక్ట్ వర్క్ అనుకున్నాం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఏం చేస్తాడు ఇక్కడ, మేస్త్రి ఉంటాడు. అంటే మేస్త్రి అంటే లీడర్ అనుకోండి, సారీ, మనకు గుంపు మేస్త్రి అంటారు కదా, మేస్త్రి. లీడర్ ని మేస్త్రి అంటాం అనుకోండి, మేస్త్రి మన జనరల్ భాషలో చెప్పండి మేస్త్రి అంటాం. ఇక్కడ ఏం చేస్తాడు, ఇతను ఏం చేస్తాడు, జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటాడు ఎవరిని, ఇక్కడ ఎంప్లాయీస్ ని బేస్ చేసుకొని. ఇక్కడ ఎంప్లాయీస్ ని ఏం చేస్తాడు, ఇక్కడ ఏ ఎంప్లాయీ వర్క్ ఎక్కువ చేస్తున్నాడు, ఏ ఎంప్లాయీ తక్కువ చేస్తున్నాడు అని చూసుకుంటానే ఉంటాడు కదా, ఆయనకి తెలిసిపోతుంది మేస్త్రి కాబట్టి. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ లో ఏదైనా సరే, మన ప్రాజెక్ట్ లీడర్ ఉంటాడు, లీడర్ కింద మన నలుగురు బ్యాచ్ ఉంటాం. ఆయన ఏం చేస్తాడు, ఆయన చేస్తాడు వర్క్, ఆయన చేయడు. ఏం చేస్తాడు, ఇక్కడ వర్క్ అసైన్ చేసి ఆయన మెయింటైన్ చేస్తుంటాడు, ఎలా చేస్తున్నారు లేదని చెప్పేసి. ఎందుకంటే ఇతని రెస్పాన్సిబిలిటీ, మనకు లీడర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఎవరైతే అవైలబుల్ ఉన్నారో, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కొంతమంది వర్క్ చేస్తుంటారు. సపోజ్ ఇతను వర్క్ చేస్తున్నాడా, ఇతను వర్క్ చేస్తున్నాడు, ఎవరికైతే ఎక్కువ లోడ్ ఉందో ఆ లోడ్ ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళీ ఎవరికైతే తక్కువ లోడ్ ఉందో వాళ్ళకి లోడ్ అసైన్ చేయాలి. అలా చేసినప్పుడే ఇట్ విల్ గివ్ బెస్ట్ రెస్పాన్స్, అదర్వైజ్ లేట్ అవుతుంది అనమాట. అది తేడా, ఇంకేం దాంతో నుంచి ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ ఏదైతే అవైలబిలిటీ ఉందో వాళ్ళకి రిసోర్స్ ని ఎలకేట్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ సర్వర్, సపోజ్ ఇతను ఏం చేశాడు, ఇతను సపోజ్ ఈ రోజు ఆ పనికి రాకపోతే ఏం చేయాలి, ఆ ఎవరికి అసైన్ చేయాలి. మళ్ళీ ఇతను చేసే వర్క్ లో కొంత ఇతనికి కొంత ఇతనికి ఎలాకేట్ చేస్తున్నాడు, అదే అనమాట డ్యూటీ. తర్వాత స్కేలబిలిటీ అంటే అది చెప్పాను. స్కేలబిలిటీ అంటే ఏంటంటే, ఇక్కడ రెండు రకాలు ఉంటుంది, హార్జెంటల్ 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 ఉంటుంది, తర్వాత వర్టికల్ ఉంటుంది అనమాట. హార్జెంటల్ ఉంటుంది, వర్టికల్ ఉంటుంది. ఇప్పుడు హార్జెంటల్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ వర్టికల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, హార్జెంటలీ ఇప్పుడు ఏంటంటే హార్జెంటల్ ఇక్కడ మనం ఏం చేసాం, పార్ట్స్ ఏం చేసాం, హార్జెంటల్ అంటే హార్జెంటల్ అంటే ఎక్స్ అంటే సిరీస్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా, ఇప్పుడు ఇలా ప్యారల్ గా చేసాం అనుకో, సపోజ్ ఇక్కడ కనెక్షన్ కానీ కట్ అయింది అనుకో, ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా దెర్ ఈస్ నో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ దీనికి పాస్ కాదు అనమాట. ఇక్కడ ఇది ఫెయిల్ అయినా కానీ ఇక్కడ హార్జెంటల్ కనెక్షన్ అవటం వల్ల ఈ కనెక్షన్ కి మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అది తర్వాత ఎఫిషియంట్ రిసోర్స్ ఎలిజిబుల్, ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం, ఎఫిషియెంట్ గా రిసోర్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత హెల్త్ మానిటరింగ్ చేసుకోవచ్చు, తర్వాత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఇవన్నీ ఇలా అనమాట. వీటిలో మనకి కాస్ట్ ఎఫిషియన్సీ, జియోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉంటుంది. వీటిలో మనం ఎలాగా పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము, ఎలా నోడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము, ఎలా సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాం అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. క్యూబ్ సిటిఎల్ వాడతాం, ఇక్కడ క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ ఇచ్చి గెట్ పార్ట్స్ అని కొట్టాను అనుకో, ఇన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి అనేది చూపిస్తారు అనమాట. క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని కొడితే నోట్స్ ఎన్ని నోట్స్ ఉన్నాయో, ఎన్ని నోట్స్ తో కనెక్ట్ అయ్యో చూపిస్తుంది అనమాట. క్యూబ్ సిటిఎల్, దిస్ ఈస్ ద కమాండ్ లైన్ కమాండ్స్ అనమాట. క్యూబ్ సిటిఎల్ గెట్ సర్వీసెస్,
ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ సర్వీసా, లేకపోతే ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి మొత్తం గురించి చూపించడం అది. దిస్ ఈజ్ అబౌట్ ది స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ ది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. తర్వాత మీకు ఇంకేం చెప్తానని చెప్పేసాను, వాట్ ఈస్ పాడ్, వాట్ ఈస్ డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. తర్వాత ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తా, ఎందుకంటే ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు. మీకు ఈజీ కాదు చాలా, ఎందుకంటే రియల్ టైమ్ గా అంటే ప్రాక్టికల్ గా చేసేటప్పుడు కొంచెం చాలా ఈజీ. థియరటికల్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఏం లేదు, ఇంకొకసారి వీడియో ప్లే చేసి వినండి, చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ. నేను ఇంకా తర్వాత ఇంకా సింప్లిఫై చేసి ఇంకా మనకి మనకి ఎలా చెప్తాను, జనరల్ లాంగ్వేజ్ ఎలా చెప్తారో అలా చెప్తాను. ఇప్పుడు వరకు ఇది. ఇప్పుడు పాడ్ అంటే అసలు పాడ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ పాడ్? పాడ్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ డిప్లాయ్మెంట్ యూనిట్. ఏమన్నా పాడ్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఫర్ కంప్యూటింగ్. మనకి కంప్యూట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెసర్ అనమాట. ఇది స్మాలెస్ట్ పాడ్. యూ కెన్ క్రియేట్ అండ్ మేనేజ్ ఇన్ కోబర్నెటిస్. మనం వీటిని క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ? కోబర్నెటిస్. ఎందుకు అది? కంప్యూట్ చేసుకోవడం. కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్. ఎందుకు అది? డిప్లాయ్ చేసిన అప్లికేషన్. ఆ డిప్లికేషన్ చేసింది స్మాలెస్ట్ ఉండాలి. అదేంటి? పాడ్. పాడ్ అంటే స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఫర్ కంప్యూటింగ్ ఆఫ్. ఇక్కడ ఏ పాడ్ ఈజ్ ఇన్ ఏ పాడ్ ఆఫ్ వీల్స్ ఆర్ పీ పాడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 1 or more కంటైనర్స్. ఇది 1 or more కంటైనర్స్ లో ఉంటాయి అనమాట ఈ పాడ్ అనేది, విత్ షేర్డ్ స్టోరేజ్ అండ్ నెట్వర్క్ రిసోర్సెస్ అండ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ ఫర్ హౌ టు రన్ ది కంటైనర్స్. ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ కంటైనర్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది చెక్ చేసేదే పాడ్. ఏ పాడ్స్ కంటెంట్స్, ఇక్కడ ఏమున్నాయి, ఏ పాడ్స్ లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఆల్వేస్ కో లొకేటెడ్ ఆర్ కో షెడ్యూల్ అండ్ రన్ ఇన్ ద షేర్డ్ కంటెక్స్ట్. మనం కో అంటే రెండు, ఎప్పుడైనా రెండు ఉండాలి కంపల్సరీగా. ఏం ఉండాలి? పాడ్స్ కంటెంట్స్ ఆర్ ఆల్వేస్ కో. ఈ పాడ్ కంపల్సరీ రెండు పాడ్స్ ఉండాలి, అవి షేర్డ్ చేసి కాంటెక్స్ట్ అయి ఉండాలి. ఏ పాడ్ మోడల్స్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్, అది లాజికల్ పోస్ట్ అంటాం. ఇది కంపల్సరీగా పాడ్ మోడల్స్ అనేది కంపల్సరీ అప్లికేషన్ స్పెసిఫిక్ అయితే మాత్రమే ఉంటుంది, దాని లాజికల్ పోస్ట్ అంటాం. కంటైన్స్ 1 or more అప్లికేషన్ కంటైనర్స్ విచ్ ఆర్ రిలేటివ్లీ టైట్లీ కపుల్డ్. తర్వాత ఇన్ నాన్ క్లౌడ్ అంటే మన క్లౌడ్ కాకుండా ఆన్ ప్రిమిసెస్ అయితే కాంటెక్స్ట్. అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ ఆన్ ది సేమ్ ఫిజికల్ ఆర్ వర్చువల్ మెషిన్ ఆర్ ఎనలాగస్ టు క్లౌడ్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ ఆన్ ది సేమ్ లాజికల్ పోస్ట్. ఇక్కడ ఏమో రెండు ఉండాలని చెప్పాం కదా, ఇక్కడ ఓన్లీ లాజికల్ పోస్ట్ ఒకటే ఉండాలన్నమాట. ఇది వాట్ ఈస్ పాడ్ అంటే. పాడ్ అంటే ది స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఆఫ్ కంప్యూటింగ్ దట్ యూ కెన్ క్రియేట్ అండ్ మేనేజ్ ఇన్ కోబర్నెటిస్. దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. పాడ్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఆఫ్ కంప్యూటింగ్ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ఇన్ కోబర్నెటిస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ 1 or more కంటైనర్స్ విత్ షేర్డ్ స్టోరేజ్, కంపల్సరీ షేర్డ్ స్టోరేజ్ మాత్రమే. ఇక్కడ కో లొకేటెడ్ కో షెడ్యూల్డ్ అయినవి మాత్రమే ఉంటాయి అన్నమాట పార్ట్ అంటే. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్స్. నౌ ఐఎమ్ మూవింగ్ విత్. మీకు అర్థం కాకపోయినా నో వరీస్ అండి, తర్వాత మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పార్ట్స్ గురించి మాత్రమే సెషన్ చేస్తాను. తర్వాత వాట్ ఈస్ డాకర్, అసలు డాకర్ అంటే ఏంది? డాకర్ లో మీకు తెలియాలంటే డాకర్ అంటే కంటైనర్స్ అంటాము, తర్వాత డాకర్ కంటైనర్ అంటాము. తర్వాత డాకర్ గురించి సెపరేట్ గా ఒక వీడియో సెషన్ చేయాలి, 1 hour 2 hours. అసలు దాన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అసలు డాకర్ హబ్ అంటే ఏంది, డాకర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేసి వర్చువలైజేషన్ అంటే, హైపర్వైజేషన్ అంటే, కంటైనర్ అంటే ఏంది, ఈ డాకర్ ఫైల్ అంటే, డాకర్ ఇమేజ్ అంటే, డాకర్ కంపోజింగ్ అంటే, డాకర్ ప్రూనింగ్ అంటే, డాకర్ కాంపోనెంట్స్ అంటే, ఇవన్నీ మీకు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఇక్కడ డాకర్ అనే కాంపోనెంట్ చూసాం కనుక డాకర్ గురించి చెప్తున్నాను. ఈ డాకర్ గురించి మరి స్పెషల్ గా వీడియో చేస్తాను అనమాట. డాకర్ ఫైల్, ఇందులో డాకర్ ఫైల్ అనేది ఇంపార్టెంట్. డాకర్ ఫైల్ అంటే ఏ సింపుల్ ఫైల్. ఇదేంటి ఒక సింపుల్ ఫైల్. ఎందుకు ఇది? దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఒక ఫైల్, సపోజ్ మనకు నోట్స్ పేపర్ అనుకోండి, ఇలా పేపర్ ఏం రాసుకుంటాం మనం? సింపుల్ గా మనం ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి వీటిని ఏమంటాం? ఇన్స్ట్రక్షన్స్ అంటాం. మనం కంప్యూటర్ పరిభాషలో టెక్నికల్ గా ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫైల్. డాకర్ ఫైల్ అంటే సింపుల్ ఫైల్. దట్ కన్సిస్ట్ ఏం కలిగి ఉంటుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకు అది? టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని అంటే బిల్డ్ చేసుకోవడానికి మనం ఫైల్లో రాసే ఇన్స్ట్రక్షన్స్ ని డాకర్ ఫైల్ అంటాం. ఎందుకు? డాకర్ ఫైల్ ఈజ్ ఏ సింపుల్ ఫైల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకు ఇన్స్ట్రక్షన్స్? టు బిల్డ్ డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్ అంటే ఏంటి, డాకర్ ఫైల్ అంటే ఏంటి చెప్పాను. డాకర్ ఇమేజ్ అంటే ఏం లేదు, ఆ ఫైల్ ని ఇమేజ్ కన్వర్ట్ చేయడమే డాకర్ ఇమేజ్ అంటే. తర్వాత ఇక్కడ ఈచ్ ఇన్స్ట్రక్షన్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నాం కదా,
ఇక్కడ ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏ డాకర్ ఫైల్ ఏంటంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఫైల్ ఇన్ ఏ కమాండ్, ఒక కమాండ్ రూపం లేదా ఆపరేషన్, ఒక కమాండ్ రూపం అది ఒక ఆపరేషన్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ టు యూజ్, మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాము, అర్థమైందా? మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాము. వాట్ డిపెండెన్స్ టు ఇన్స్టాల్, మనకి దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఏటిని ఇన్స్టాల్ చేస్తున్నాం, వాటి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం అంటే లైనెక్స్ ఆపరేటింగ్ ఉబుంటూనా లేకపోతే మ్యాక్ లేకపోతే విండోస్ ఆపరేటింగ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు డెవలప్ చేస్తున్నావు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు డిప్లాయ్ చేస్తున్నావు, దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని డెవలప్ చేసుకోవడానికి నువ్వు ఎలాంటి రిక్వైర్మెంట్స్ వాడావు, దాన్ని ఏమంటారంటే డిపెండెన్సీస్ అంటాం. ఇక్కడ ఇన్స్టాల్ ఆర్ హౌ టు కంపైల్ ద కోడ్, దాన్ని ఎలా కంపైల్ చేయాలనుకుంటున్నావు, ఎలా కంపైల్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ, కంపైలింగ్ అంటే పైథానా పైథానా జావానా లేకపోతే ఎంజిన్క్సా ఎంజిక్సా లేకపోతే ఇంకా జావా స్క్రిప్టా, ఇంక ఏదైనా కానీ ఏదైతే అప్లికేషన్ ఏ ఆరా లేకపోతే ఇంకా సి షార్పా సీనా లేకపోతే గోనా, ఇంక ఏదైతే లాంగ్వేజెస్ లో రాస్తావో అక్కడే మనం కంపైల్ చేయాలి, అంతే కదా. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, కంపైల్ చేసిన ఎగ్జిక్యూషన్ ద కోడ్, కంపైల్ ద కోడ్ అండ్ మెనీ సచ్ ఇంకా వీటితో పాటు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి విచ్ యాక్ట్స్ యాజ్ ఎ లేయర్, దాని ఒక లేయర్ గా వర్క్అవుట్ అవుతుంది అనమాట. ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ డాకర్ ఫైల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సింపుల్ ఫైల్, ఇట్ కంటైన్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ ఎ డాకర్ ఇమేజ్. ఈ డాకర్ ఇమేజ్ లో ఏం చేస్తాం, ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏ డాకర్ ఫైల్, ఈ ఇన్స్ట్రక్షన్ ఉన్న డాకర్ ఫైల్ ఈజ్ ఒక కమాండ్ గాని ఒక ఆపరేషన్, ఆ కమాండ్ గాని ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడేది ఒక ఇన్స్ట్రక్షన్ డాకర్ ఫైల్. ఆ డాకర్ ఫైల్ అంటే ఒక సింపుల్ ఫైల్, ఆ సింపుల్ ఫైల్ ఏంది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు బిల్డ్ డాకర్ ఇమేజ్, ఆ ఇమేజ్ లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది ఒక కమాండ్ రూపంలో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అవేంటి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నావు, ఏం డిపెండెన్సీస్ నువ్వు ఆ ఇన్స్టాల్ చేసావు, తర్వాత ఏం కంపైలర్ లో నువ్వు ఆ కోడ్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు. ఈ మూడే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ యాజ్ ఏ లేయర్ గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి సింపుల్ కమాండ్స్, దీస్ ఆర్ ది డాకర్ ఫైల్ కమాండ్స్ అన్నమాట. సింపుల్ డాకర్ కమాండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ పైథాన్ 3.8 స్లిమ్ బస్టర్ అంటాం, మనం ఫ్రమ్ వాడాం. ఇక్కడ పైథాన్ లో 3.8 ను వాడాం. తర్వాత వర్క్ డైరెక్టరీ, వర్క్ డిఏఆర్ అంటే వర్క్ అంటే వర్క్ చేసుకున్న డైరెక్టరీ, ఎక్కడ మనం స్లాష్ ఇచ్చి యాప్ అని ఇచ్చాం. ఈ డైరెక్టరీలో మనం చేసేది యాప్సే కదా, అందుకని యాప్ ఈ డైరెక్టరీలో మనం డెవలప్ చేసాం. దాన్ని ఏం చేయాలి, మనం కాపీ చేసుకోవాలి. దీన్ని ఏమంటారు, డాట్ ఏమంటారు అంటే పీరియడ్ అంటాం అన్నమాట, పీరియడ్ సింబల్. ఈ పీరియడ్ సింబల్లోని మనం ఇది మామూలు డైరెక్టరీ, దీన్ని ఏం చేస్తాం రూట్ డైరెక్టరీ, దిస్ ఇస్ రూట్ డైరెక్టరీ. ఈ రూట్ డైరెక్టరీలో ఈ యాప్ అప్లికేషన్ ఈ డేటాని ఇక్కడ కాపీ చేసుకుంటాం, దీన్ని కాపీ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేసాము డిపెండెన్సీస్ అన్నాం, దాన్ని ఏం చేయాలి రన్ చేసుకోవాలి. ఎలాగా పిప్ ఇన్స్టాల్ -r requirements.txt. తర్వాత అది ఏం చేయాలి, మనకు ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ అంటే వేరే అనుకోవద్దు, ఇట్ ఈస్ నాట్ డబుల్ మీనింగ్. ఎక్స్పోజ్ అంటే ఏ పోర్ట్, అది దాన్ని లోకల్ హోస్ట్ అంటాం. లోకల్ హోస్ట్, ఈ లోకల్ హోస్ట్ ఎక్కడ క్లౌడ్ లోనా లేకపోతే ఆన్ ప్రిమిసెస్ లోనా, ఎక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావాలి, ఏ హోస్ట్ లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ కావాలి, డిస్ప్లే కావాలి, మనకు చూసి చెక్ చేసుకోవాలి అనేది చెప్పేది ఎక్స్పోజ్ అనమాట. తర్వాత సిఎండి అంటే కమాండ్. సిఎండి అంటే ఎక్కడ చూడండి మనం ఏం చేసాం, పైథాన్ ఇక్కడ కంపైల్ చేసుకోవడానికి దేన్ని కంపైల్ చేయాలి, ఈ యాప్ని, ఈ యాప్ p.py. యాప్ అనేది నీ యువర్ నేమ్ అనమాట, అంటే నువ్వు ఏ అప్లికేషన్ డెవలప్ చేసావో ఆ అప్లికేషన్. సపోజ్ నువ్వు వాట్సాప్ అంటే వాట్సాప్, లేకపోతే ఎఫ్బి అంటే ఎఫ్బి, లేకపోతే ఇన్స్టా అంటే ఇన్స్టా, దాన్ని తర్వాత దేంట్లో చేసావు పీవై అంటే పైథాన్ లో రాసావు, అందుకని పైథాన్. ఈ రెండింటిని లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. సిఎండి రాసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వేసి అవి రెండు ఏంటివి మనకు స్ట్రింగ్స్, అందుకని చెప్పి డబుల్ కోర్స్ అంటే పైథాన్ థర్డ్ వర్షన్ లో యాప్.py. ఇవి అనమాట కమాండ్స్. దిస్ ఈస్ ద అబౌట్ డాకర్ ఇన్ సింపుల్ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ ది డాకర్ అనమాట. I will explain clearly about what is Docker, what is container, what is a hypervisor, what is virtual machine, what is Docker file, what is Docker image, these are like Docker components, what is Docker compose, Docker ఇంకేమేమి ఉన్నాయి, అసలు డాకర్ హబ్ అంటే ఏంటి, డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంటి, ప్రైవేట్ డాకరా లేదా పబ్లిక్ డాకర్ రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, వాటన్నిటి గురించి మీకు తర్వాత సెషన్స్ లో ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క ప్లే లిస్ట్ రెడీ చేస్తాను.
మీరేం కంగారు పడద్దు. ఇంతటితో ఇదనమాట అబౌట్ పాడ్ అంటే ఏంటి, అసలు డాకర్ అది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి. దిస్ ఈస్ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్, దిస్ ఈస్ స్మాల్ సెషన్, ఓన్లీ స్మాల్ సెషన్ చేశాను అనమాట. ఇది కుబర్నెటిస్ గురించి. మీకు ఎవరికైనా కుబర్నెటిస్ గురించి అర్థం కాకపోతే, కుబర్నెటిస్ అంటే ఓపెన్ సోర్స్ అనమాట. ఎందుకు ఇది ఓపెన్ సోర్స్ ఏంటంటే, డాకర్ ఏదైతే కంటైనర్స్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి, సెక్యూరిటీ స్కేలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే కుబర్నెటిస్. ఈ కుబర్నెటిస్ ఓపెన్ సోర్స్ ఆన్ ప్రిమిసెస్ కానీ లేకపోతే క్లౌడ్ ప్రిమిసెస్ లో కానీ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు కదా. ఇలా చేసుకోవడానికి ఉపయోగపడేది ఏమన్నా మనం కుబర్నెటిస్ అన్నాం. కుబర్నెటిస్ లో ఏమేమి మెయిన్ గా ఆర్కిటెక్చర్ ఉంటుంది, టూ కాంపోనెంట్స్ ఉంటుంది. సరే, కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్. కంట్రోల్ ప్లేన్ అదర్ నేమ్ ఇస్ కాల్డ్ మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్. కంట్రోల్ ప్లేన్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, క్యూబ్సిటిఎల్ ఉంటుంది, ఏపీఎస్ సర్వర్ ఉంటుంది, కంట్రోల్ మేనేజర్, క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్, షెడ్యూలర్ అండ్ దెన్ ఈటీసీడి. తర్వాత వర్క్ నోట్స్ లో ఏముంటుంది అంటే, వర్క్ నోట్స్ లో క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ. అందులో ఏముంటాయి అంటే పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఎలా ఉంటుంది, సీరియల్ ఉంటుంది. ఇది ఎందుకు వాడతాం, మనకి క్యూబ్సిటిఎల్ అంటే క్యూబ్లెట్ అంటే మనకి ఇట్ ఈస్ అన్ ఏజెంట్, ఇట్ ఈస్ అన్ ఏజెంట్ కమ్యూనికేట్ విత్ కంట్రోల్ ప్లేన్. ఈ కంట్రోల్ ప్లేన్ లో కమ్యూనికేట్ అవుతుంది అంతే. తర్వాత క్యూబ్ ప్రాక్సీ అంటే ఇట్ ఈస్ అ నెట్వర్క్ రూటింగ్ ప్రొవైడింగ్ బిట్వీన్ ది పోర్ట్స్. ఆ పోర్ట్స్ సీరియల్ కనెక్ట్ అయింది. ఆ సీరియల్ కనెక్ట్ అవడం వల్ల మనకి ఏ పాడ్ కి ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఈచ్ అండ్ ఎవరీ పాడ్ కి ఉండాలి సమ్ స్పెసిఫిక్ యూనిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. తర్వాత ఏం చేస్తుంది డాక్, అసలు పాడ్ అంటే పాడ్ గురించి. పాడ్ అంటే స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ కుబర్నెటిస్. కుబర్నెటిస్ లో స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ అన్నాం. తర్వాత డాకర్ అంటే, డాకర్ అనేది డాకర్ ఫైల్ ఉంటుంది. డాకర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ ఫైల్ అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు, డాకర్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడానికి. ఈ ఇమేజ్ ఎందుకు పడితే, మనం ఎక్కడ కావాలంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిప్లై చేయాలి, క్లౌడ్ లో డిప్లై చేయాలి, ఆన్ ప్రిమిసెస్ లో డిప్లై చేయాలని కంపల్సరీ కంటైనర్ చేయాలి. ఆ కంటైనర్ చేయాలంటే ఏమేమి కమాండ్స్ ఉంటాయి, సింపుల్ ఫైల్ ఏముంటుంది, అది ఇన్స్ట్రక్షన్ ఒక కమాండ్ అంటాం లేదా ఆపరేషన్ అంటాం. ఏమేం చేసుకోవచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాము, ఎలాంటి డిపెండెన్స్ ఇన్స్టాల్ చేసాము, ఎక్కడ రూట్ ఫోల్డర్ ఉంది, ఎక్కడ దాన్ని కాపీ చేసుకోవాలి, తర్వాత ఎక్కడ నీ అప్లికేషన్ డిప్లాయ్ కావాలి, ఎక్కడ నువ్వు చూసుకోగలుగుతావు, దాన్ని ఎక్స్పోజ్ అంటాం. తర్వాత దాన్ని కంబైన్ చేసి సిఎండి వాడి నువ్వు ఆడే కంపైలర్ ఏంటి, కంపైలర్ లో ఏ అప్లికేషన్, అదే అనమాట స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ మన కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు మించి మిమ్మల్ని నుంచి నేను ఆశించేది ఏం లేదు. ఒక్కసారి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాల.